వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం. సుజాత, అయితే మిగిలిన 300 మంది కూడా ఇంటికి వెళ్ళిపోయే అవకాశం ఉందా? వారి తల్లిదండ్రులు ఏమంటున్నారు? యాజమాన్యం ఏం చెప్తుంది అసలు దీని గురించి? యాజమాన్యం కేవలము కొంతమంది పిల్లలు కాలేజీ హాలిడేస్ కావాలి అని చెప్పేసి దానికోసమే వెళ్ళిపోవాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా రాశారని చెప్తున్నారు. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందని భయపడుతున్నారు. ఇలా వార్తలు రావడం, కాలేజీల మీద ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళ పిల్లల్ని తీసుకువెళ్ళడానికి ఇక్కడ నుంచి తీసుకువెళ్ళడానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా 300 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం అయితే మాత్రము ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, మీ పాప ఇక్కడ చదువుతుందా? అవునండి. ఏం జరుగుతుందండి అసలు కాలేజ్లో? ఎందుకు వచ్చారు పాపని? మాకు కూడా ఏంటంటే మేము విషయం ఇది అని న్యూస్ ఛానళ్ళ ద్వారా తెలిసినప్పుడు మేము కూడా గ్యాదర్ చేసుకొని తెలుసుకోవాలి కదండి. మాకైతే ఇక్కడ అటువంటి సిచ్యువేషన్ లేదు, కానీ పిల్లలు మాత్రం భయానికి లోనవుతున్నారు. ఏం జరుగుతుంది, ఎవరు ఎందుకు అట్లా చెప్తున్నారు అనేది తెలియదు. అయితే దానివల్ల పిల్లలకు మానసికంగా భయం అయిపోయి వాళ్ళు ఏమైపోతున్నారంటే దెబ్బతిని వెనక్కి వస్తున్నారు, చదవలేకపోతున్నారు. సో మేమేంటంటే మరి అదే విషయం మాట్లాడి సార్ వాళ్ళని అడిగి తెలుసుకొని చేద్దామని వచ్చాము. ఇక్కడికి అడిగాము. మాకైతే సిచ్యువేషన్ అటువంటి విధంగా అయితే కనిపిస్తలేదు ప్రస్తుతం. సరే, అంటే ఎప్పుడైనా మీ పిల్లలు ఇక్కడ నుంచి కాల్ చేసి మాకు ఇబ్బంది ఉంది, మేము చదవలేకపోతున్నాం అదేమన్నా, లేకపోతే మీ నుంచి ఏమైనా ఒత్తిళ్ళు ఉంటాయి? ఏం లేదండి, అలాంటిది ఏం లేదు. ఇప్పుడు మీ పిల్లల్ని తీసుకెళ్తున్నారా ఇక్కడ ఉంచుతున్నారా? లేదు మేడం, చూసిపోదామని వచ్చాం అంతే. ఏం చెప్తున్నారు పిల్లలు? ఇంకా రాలేదు, క్లాస్లో ఉన్నారు మేడం. చెప్పండి అండి, అంటే చాలామంది పిల్లల్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులు తీసుకువెళ్ళిపోతున్నారు. ఆ గోడల మీద చాలామంది ఐ విల్ డై టుడే అని రాయడము, ఈ కాలేజ్లో మేము చదవలేకపోతున్నామని ఇలాంటి రాతలు రాశారు అని చెప్పేసి బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. మీ పిల్లల్ని ఏం లేవండి. మా అమ్మాయి ఇక్కడ C120 చదువుతూ ఉంది. నేను పులివెందుల నుంచి వచ్చాను. ఈ సోషల్ మీడియా ఇట్లాంటి టీవీలలో న్యూస్ రావడం వల్లనే ఊరికి అనవసరంగా స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ కాలేజీలో ఏమీ జరగడం లేదు. ఊరికి అనవసరంగా పిల్లలకు ఈ విధంగా స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళని చాలా ఇబ్బంది. రాతలు రాయలేదు అని చెప్తున్నారు. గోడల మీద రాతలు రాశారు, ఎవరో ఒకరు రాశారని చెప్పేసి 1522,000 మంది పిల్లలను అనవసరంగా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉండేది 2 months ఉంది ఎగ్జామ్. ఈ టైంలో ఈ విధంగా ఇట్లా మీరు న్యూసెన్స్ క్రియేట్ చేసి అసలు తల్లిదండ్రులకు ఏమి తెలియకపోయినా కానీ ఈ న్యూస్లో ఈ విధంగా ఫేక్ న్యూస్లు ప్రజెంట్ చేస్తా గోడల మీద రాసినటువంటి రాతల ద్వారా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అంటే గోడల మీద రాతలు రాయడాన్ని మీరు అంగీకరిస్తున్నారా? అలా రాయొచ్చని ఒప్పుకుంటున్నారా? గోడల మీద మీరు చూసారా? గోడల మీద రాసినారని ఏమన్నా? కాలేజీ యాజమాన్యమే కొంతమంది పిల్లలు ఇది రాశారు అని యాజమాన్యమే చెప్తుంది. దాన్ని ఏమంటారు? ఒకవేళ వాళ్ళు చెప్పారనుకోండి, ఏదన్నా కొందరు ఎవరన్నా ఒకరో ఇద్దరు పిల్లలు ఏదన్నా బయటికి పంపించలేదనో, వాళ్ళ పేరెంట్స్ ఏదన్నా మీరు ఎందుకు మార్కులు తక్కువ వచ్చినా కానీ గట్టిగా ఏదన్నా మందలించడం వలనో ఏదన్నా రాశారనుకోండి, దాన్ని వాళ్ళు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళను సర్ది చెప్పి ఏదన్నా చేస్తారు. ఓకే, అలాంటి రాసినటువంటి పిల్లలకి ఏం చెప్తారు మీరు? ఆ విధంగా రాయొద్దు, మిమ్మల్ని చదివించేదానికే ఇంత దూరం పంపించాము డబ్బులు కట్టి, మేము మిమ్మల్ని సూసైడ్ చేసుకునేదానికి ఇంత దూరం పంపించాల్సిన అవసరం లేదు. మేము ఎక్కడో 400-500 కిలోమీటర్ల నుంచి మా పిల్లల్ని ఈడికొచ్చి సూసైడ్ చేసుకోమని చెప్పడానికి పంపించాల్సిన అవసరం లేదు. మేము మంచిగా చదువు చెప్తారు ఇక్కడ అని మాకు నమ్మకంతోనే మా ఇష్టపూర్వకంగానే ఈ కాలేజీలోకి వచ్చాం. అనవసరంగా మీరు కాలేజ్ యాజమాన్యం ఉన్నారు, ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఇప్పటికే ఈ రాతలు రాసినటువంటి వాళ్ళు ఎవరు ఏంటి అనేది అసలు వాస్తవం ఎంతవరకు ఉంది ఇందులో? ఇప్పటికే మేడం, ఇప్పుడు ఇందులో ఉన్న వాస్తవం కంటే మీడియా లేకపోతే రకరకాల యూనియన్ల వాళ్ళు దాన్ని ఎక్కువ చేసి బయటికి నెగిటివ్గా తీసుకెళ్ళిందే ఎక్కువ అండి. అంటే మ్యానిపులేషన్స్ ఎక్కువ. నిజంగా ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఐ విల్ డై అని, అసలు ఇక్కడ రాయలేదు, అది ఎక్కడదో తీసుకొచ్చి ఆ క్యాప్షన్ యాడ్ చేసి న్యూస్ యాడ్ చేస్తున్నారు. అంటే ఒక రకంగా పేరెంట్స్లో పిల్లల్లో ఒక ప్యానిక్ క్రియేట్ అవుతుందండి. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉన్నారు అనేది మీకు తెలియదు కాదు. చిన్నపిల్లలకు కూడా ఫోన్ చూపించకపోతే మేము తినము అంటున్నారు. అంటే ఒక రకమైన బ్లాక్మెయిల్ లాగా ఉంది. కొంతమంది పిల్లలు ఏంటంటే హాలిడేస్ కావాలని చేసిన చిన్న ఆకతాయి పని వల్ల మిగతా పిల్లలు ఇబ్బంది పడకూడదు. అట్లానే ఇప్పుడు వాళ్ళు తెలియక చేస్తారండి, పిల్లలు తప్పులు చేస్తారు, దాన్ని మేము కూడా దాన్ని తప్పు పట్టట్లా. కాకపోతే వాళ్ళు ఐడెంటిఫై చేసినా కూడా వాళ్ళకు కూడా నచ్చజెప్పడానికి ట్రై చేస్తారు. పనిష్మెంట్ ఇవ్వదలుచుకుంటే 2 రోజుల్లో వాళ్ళని పంపిస్తే మాకు ప్రాబ్లం సాల్వ్ అయిపోయేది. అది సొల్యూషన్ కాదు. మాకు కూడా ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ని పిలిచి వాళ్ళని కౌన్సిల్ చేసి వాళ్ళల్లో మార్పు తీసుకొస్తే ఇంక ఇది ఫ్యూచర్లో జరగకుండా ఉంటుందనండి. ఇప్పుడు శ్రీ చైతన్య ఈ క్యాంపస్ పెట్టి 25 సంవత్సరాలు అయిపోయిందండి.
ఇన్ని సంవత్సరాల్లో మన స్టేట్ మొత్తంలో మంచి పేరున్న క్యాంపస్ అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది. ఇన్ని వేల మంది లక్షల మంది చదివారు ఇక్కడ. ఎప్పుడు ప్రాబ్లం లేదండి, ఇప్పుడు కూడా లేదు. కాకపోతే ఉన్న చిన్న ప్రాబ్లమ్ని ఎక్కువ చేసి చూపిస్తున్నారు. ఇప్పుడున్న పిల్లలు 600 మంది ఉన్నారండి ఇంకా స్టిల్ క్యాంపస్లో, చక్కగా చదువుకుంటున్నారు. పేరెంట్స్ వచ్చారు, పిల్లలతో మాట్లాడారు. మీరైనా మాట్లాడదు, పిల్లలు ఎవరు కూడా లేదు. ఎందుకు సార్ మిగతా పిల్లలు అంటే 1500 మంది ఉండాల్సినటువంటి పిల్లలు ఆల్మోస్ట్ సగం మంది ఎందుకు వెళ్ళిపోయారు? పేరెంట్స్ ఎందుకు? చెప్పాను కదండి, 2 days అవుటింగ్ కావాలన్నారు. ప్లస్ ఈ ప్యానిక్ క్రియేట్ చేయడం వల్ల భయపడుతూ ఉంటారు. చిన్న 15 సంవత్సరాల పిల్లలకి, పెద్దవాళ్ళకి మనకే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే భయం ఉంటుంది. వాళ్ళు ఒక భయానికి లోనై పేరెంట్స్ ఏంటంటే 1 రోజు 2 రోజులు మేము తీసుకెళ్తే సెట్ అయిపోతారని రిక్వెస్ట్ చేస్తే పంపించాం. మేమేం అవుటింగ్ ఇవ్వలేదండి. పేరెంట్స్ రిక్వెస్ట్ మీద మేము 2 రోజులు తీసుకొస్తాం, సెట్ అయిపోతారన్నారు. రేపటి నుంచి వచ్చేస్తారండి మొత్తం. ఏం రాశారు సార్? అంటే మీరు అన్నట్టుగా ఐ విల్ డై టుడే అది అనేది ఫేక్ లేదండి, న్యూస్ అని అది ఫేక్ న్యూస్. చెప్తున్నారు. సో అసలు ఏం వాళ్ళు రాశారు? రాసింది ఏంటంటే మాకు ఇది కావాలి, మేము ప్రెజర్కి లోన్ అవుతున్నాం, హాలిడేస్ కావాలి, 2 రోజులు అవుటింగ్ ఇవ్వండి, ఇట్లాంటివి రాశారు. అంటే స్ట్రెస్ అవుతున్నాం, ప్రెజర్ అవుతున్నాం, మాకు కొంచెం టైమింగ్స్ తగ్గించాలను, ఇట్లాంటివి. అదేంటంటే ఆటోమేటిక్గా మనం ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేటప్పుడు తప్పకుండా చదువు అనేది ఎవరికైనా ప్రెజరేనండి. ఎల్కేజీ పిల్లవాడి దగ్గర నుంచి ఎగ్జామ్స్ వస్తుందంటే ప్రెజర్, ఈవెన్ ఐఏఎస్ ఎగ్జామ్ రాసేవాడు కూడా ప్రెజరే ఫీల్ అవుతూ ఉంటారు. అది సిస్టంలో ఉన్నదండి ఆటోమేటిక్గా. అది ప్రెజర్గా తీసుకోకూడదు, ప్రెజర్గా. మేము కూడా కౌన్సిల్ చేస్తాం. మాకు ఒక వెల్నెస్ టీం ఉందండి, సైకాలజిస్టులు, క్వాలిఫైడ్ సైకాలజిస్టులు ఉన్నారు. వాళ్ళు పిల్లలు ఎప్పుడన్నా డిప్రెస్లోనైతే వచ్చి మాట్లాడుతూ ఉంటారు. డెఫినెట్గా మేము ఎప్పుడూ పిల్లల్ని 100% సపోర్ట్ చేస్తామండి. మేము పిల్లలకి పేరెంట్ అండి ఇక్కడ. వాళ్ళు మా దగ్గర వదిలినప్పుడు వాళ్ళందరికీ మేము మా దగ్గర ఉన్న అడ్మిన్స్ కానీ టీచర్స్ కానీ పేరెంట్ లాగా ట్రీట్ చేస్తాం. మన పిల్లలు తప్పు చేస్తే మనం ఎలా రియాక్ట్ అవుతాం, మేము కూడా అదేనండి. పనిష్మెంట్ ఎవరికి ఇవ్వమండి అసలు. గతంలోనూ ఇదే కాలేజ్లో ఒక ఈ హాస్టల్లో క్యాంపస్లోనే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయినటువంటి సంఘటన కూడా చోటు చేసుకుంది. అలాంటివి జరుగుతాయని వేల భయపడుతున్నారు. మందిలో ఎవరో ఒకళ్ళకున్న, ఇప్పుడు బయట కూడా జరుగుతున్నాయండి, మన ఇంట్లో జరుగుతున్నాయి, మీడియాలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. నిన్నే ఎవరో ఒక టీవీ యాక్టర్ అని, అది ఎక్కడైనా ఉంటుందండి. దాన్ని మనం భూతద్దంలో చూపించలేం. మొత్తం టోటల్ ఆ రంగానికి మనం దాన్ని ఆపాదించకూడదు. ఎవరికో ఉండే ఇండివిజువల్ ప్రాబ్లం వల్ల వాళ్ళు ప్రెజర్ని తీసుకోలేకో లేకపోతే సెన్సిటివ్గా ఉండి జరిగేదాన్ని కామన్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం పాడు చేయకూడదండి. మనకి ఇప్పుడు అది రిపీటెడ్గా ఎక్కడో ఒక చోట సంవత్సరానికో ఎక్కడో నేను దాన్ని సమర్థించట్లేదు అలా అని, కానీ అది జరిగేదానికి కారణం కనుక్కొని దాన్ని జరగకుండా మనం నివారించడానికి మార్గాలు మీడియా కూడా ఏంటంటే దీనికి పిల్లలకి హెల్ప్ చేయడానికి, పేరెంట్స్కి హెల్ప్ చేయడానికి ట్రై చేయాలండి. దాన్ని ఏంటంటే అన్నెసరీ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల ప్యానిక్ అయిపోతారు అనవసరంగా 2 పిల్లలు. రోజుల క్రితమే శ్రీ చైతన్య కాలేజ్ మదీనాగూడలో ఉన్నది మీ బ్రాంచేనా సార్? అదే శ్రీ చైతన్య బ్రాంచ్ అని. అంటే ఇప్పుడు అది కూడా అండి, మేము దాన్ని కూడా సపోర్ట్ చేయట్లేదు. అది తెలియంగానే మాకు ఆ లెక్చరర్ని తీసేశారు యాజమాన్యం. కాకపోతే ఇప్పుడు లెక్చరర్ని మేము సబ్జెక్ట్ క్వాలిటీ చూసి రిక్రూట్ చేసుకుంటామండి. వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్ ఎలా ఉందనేది మనకి ఓవర్ ద పీరియడ్ తెలుస్తుంది. ఎప్పుడైనా ఇలాంటి మన నోటీస్కి రాగానే డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు పోలీసులకి మేమే సహకరించాం, వాళ్ళు కేసు ఫైల్ చేశారు. అతన్ని మా నోటీస్కి తెలిస్తే మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించడానికి కూడా మేము కోఆపరేట్ చేస్తున్నాం. ఇప్పుడే ఎస్ఐ గారు కూడా వచ్చి మాట్లాడేళ్ళారు. అసలు మేము ఎవరిని అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయమండి మా సిస్టంలో. ఇప్పుడు నేను శ్రీ చైతన్యలో జాయిన్ అయ్యి 25 years అయిపోయిందండి. ఇన్ని సంవత్సరాల్లో నేను ఒక టీచరు అడ్మిన్గా ఉన్నాను. నా దగ్గర చదువుకున్న చాలామంది పిల్లలు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, చాలా రంగాల్లో డాక్టర్లు ఎంతోమంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు